అందరికీ నమస్కారం అండి. నమస్తే టు ఆల్ ఆఫ్ యూ. సో టుడే ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ డే అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ, వయోవృద్ధుల దినోత్సవం అండి. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవము. సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ ఎల్డర్లీ అనేది. వి షుడ్ నాట్ కాల్డ్ యాజ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ అంటేనే మనసులో కొంచెము మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ఇవన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓల్డ్ ఏజ్ అన్నప్పుడు ఇమీడియట్గా అబ్బా మనము ఏజ్ అయిపోయింది, నేనేమి చేయలేను, సో ఈ విధంగా మన ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అందుకనే మనం ఓల్డ్ ఏజ్ అనే దానికింత బెటర్ మనం ఏమనుకోవాలి అంటే వీఆర్ ఎల్డర్లీ అనుకోవాలి. వీఆర్ ఎల్డర్లీ. సో దట్స్ వై బేసికలీ ఎక్కువ శాతము ఓల్డ్ ఏజ్ అనే వర్డ్ని వాడుక ఉండడము బెటర్ అనమాట. అందుకనే దెర్ ఆర్ మెనీ నేమ్స్ ఫర్ ద ఓల్డ్ ఏజ్ అనమాట. సీనియర్ సిటిజన్స్, వి కాల్ దెమ్ యాజ్ ఎల్డర్స్, పెద్దలు. సో ఈ విధంగా వాడినప్పుడు సైకాలజికలీ మనకు ఆ ఓల్డ్ ఏజ్ అనే ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో ఈరోజు బేసికలీ కాసేపు మేము అనుకున్నాము కి ఓల్డ్ ఏజ్ గురించి మాట్లాడుకుందాము. ఓల్డ్ ఏజ్లో ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు మనకు ఎదురవుతాయి, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా సోషియల్గా కూడా కావచ్చు అనమాట. దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు ఫేస్ ఫిజికలీ, మెంటలీ, సోషియలీ, ఫ్యామిలీ పరంగా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ మనము ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకొక ఆస్పెక్టు, మనం ఓల్డ్ ఏజ్ అయినామంటే ఇట్ ఈస్ ద టైమ్ వేర్ వీ నీడ్ టు స్పెండ్ అవర్ టైమ్ వెరీ హ్యాపీలీ అనమాట. దాదాపు ఎవరిని ఓల్డ్ ఏజ్ అంటాము మనము, హూమ్ వీఆర్ కాల్డ్ యాజ్ ఎల్డర్స్ అంటాము అంటే ద పర్సన్స్ హూ ఆర్ ఏజ్డ్ అబౌవ్ 60 years వాళ్ళని మనము ఓల్డ్ ఏజ్ అంటాము, లేదా వాళ్ళని మనము ఎల్డర్లీ అంటాము. 60 yearsకి మనము ఫ్రమ్ ఆల్ ద వర్క్స్ వీ గెట్ రిటైర్డ్. ఎందుకు రిటైర్డ్ అవుతాము అంటే బికాస్ మన బాడీ యాక్టివిటీస్ కొంచెము స్లో అవుతాయి అన్నమాట. మెంటల్ యాక్టివిటీస్ కొంచెం స్లో అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డీజనరేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ అనమాట. అండ్ విచ్ ఇస్ వెరీ కామన్ అండ్ విచ్ ఇస్ వెరీ న్యాచురల్. సో ప్రకృతిలో ఏజ్ కావడం అనేది ఒక సామాన్యమైనది, సహజమైనది అనమాట. ఎట్లా మనము యంగేజ్ని ఎంజాయ్ చేస్తామో, మిడిల్ ఏజ్ని మనం ఎంజాయ్ చేస్తామో, అట్లా ఓల్డ్ ఏజ్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి, దాన్ని మనము అక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఆ ఓల్డ్ ఏజ్లో కూడా మనం ఎట్లా చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనే ఒక కళని మనం నేర్చుకోవాలి. అండ్ వీ నీడ్ టు గో అలాంగ్ in that age అనమాట. As I said, there are many physical problems, there are many mental problems. మనము ఏజ్ అవుతూ ఉంటే ఎస్పెషలీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అన్నమాట. ఇన్ ఆల్ లెవెల్స్ వెన్ వి స్పీక్ అబౌట్ మన శరీరం గురించి ఆలోచిస్తున్నప్పుడు మన శరీరంలో అన్ని స్థాయిల్లో, అన్ని సిస్టమ్స్లో ఏజ్ అవుతూ కొన్ని మార్పులు అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ మార్పుల్ని బట్టి మనము వాటికి అడ్జస్ట్ కావాలి, వాటికి అనుగుణంగా మనం అడ్జస్ట్ కావాలి, వాటికి అనుగుణంగా మన ఒక ఫిజికల్ రెజిమ్ ఏముంది, మన ఎక్సర్సైజ్ రెజిమ్ ఏముంది, యోగా ఏమున్నదో, ఆహార నియమాలు ఏమున్నాయో, మన ఫ్యామిలీకి మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో, వీటన్నిటిని కూడా మనము మేనేజ్ చేసుకున్నప్పుడు ఈ ఎల్డర్ ఏజ్ ఏమంటామో, ఓల్డ్ ఏజ్ ఏమంటామో దాన్ని మనం చాలా చక్కగా ఆనందంగా మనము గడపవచ్చు. అందుకంటే మేమంటాము ఏజింగ్ గ్రేస్ఫుల్లీ. ఏజ్ గ్రేస్ఫుల్లీ. చాలామంది ఓల్డ్ ఏజ్ని చాలా ఇబ్బందితో గడుపుతారు. ఏమేమి ఇబ్బందులు మొదలవుతాయి బేసికలీ? సో శారీరకంగా మనము మాట్లాడినప్పుడు ఫస్ట్ మన మనస్సు, మన బ్రెయిన్ అనుకోండి, బ్రెయిన్లో కొన్ని మార్పులు అవుతాయి. ఏజ్ అవుతూ కణాలు తక్కువ అవుతూ వెళ్తాయి. సెల్స్ అంటాము, సెల్స్ తక్కువ అవుతూ ఉంటాయి. ప్రత్యేకంగా మన నర్వస్ సిస్టంలో ఈ న్యూరాన్స్ ఏమున్నాయో వాటి సంఖ్య తగ్గుతూ పోతాయి. నర్వస్ సిస్టంలో కణాలు ఏమున్నాయో అవి తగ్గుతూ పోతాయి. ఎప్పుడైతే అవి తగ్గుతాయో దానివల్లనే వయసు అవుతూ కొంచెము మతిమరపు రావడము, కోఆర్డినేషన్ లెవెల్స్ చక్కగా ఉండకపోవడము, ఎమోషనలీ అప్పుడప్పుడు మనము బ్రేక్ కావడము, రిఫ్లెక్సెస్ చక్కగా పనిచేయకపోవడము, సో ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట.
అదేగాక ఏమవుతుంది అంటే కొన్ని కెమికల్స్ అంటామో, బ్రెయిన్ కెమికల్స్ ఏమంటామో, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటామో, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పెషల్లీ దాంట్లో డోపమైన్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏముంటాయో వాటి ఒక మోతాదు తక్కువైపోతుంది అనమాట. సెకండ్, సెన్సస్లో మన చూపు, ఐసైట్ తక్కువ అవుతుంది, హియరింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది. అగైన్ కమ్ డౌన్ రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు మొదలవుతాయి. అట్లే హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు మొదలవుతాయి. హార్ట్ ఎందుకంటే ఏజ్ అవుతూ లైక్ రోజుకి దాదాపు 7,000 లీటర్లు మన హార్ట్ పంప్ చేస్తుంది అనమాట. కంటిన్యూస్గా పంప్ చేస్తూనే ఉంటుంది. మీకు 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు ఇంటూ 7,000 మీరు లెక్క చేసుకోండి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల సార్లు మన హార్ట్ పంప్ చేస్తూ ఉంటుందో. సో ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ ఏజ్ అవుతూ కొంతమందికి ఆ హార్ట్ పంపింగ్ కెపాసిటీ తక్కువ కావచ్చు. ఎలాస్టిసిటీ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్, మన ఆర్టరీస్ ఏమంటామో, రక్తనాళాలు ఏమంటాయో అవి సంకుచితము, వ్యాకుచితం కావాలి. ఈ సంకుచితం అయ్యే ఒక యాక్టివిటీ ఏముందో తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే కాంట్రాక్ట్ కాదో హార్ట్ ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది పంప్ చేయడానికి. అట్లే ఏజ్ అవుతూ ఏమవుతుంది, మన లోపల రక్తనాళాల్లో ఫ్యాట్ డిపాజిట్ మొదలవుతుంది. దానివలన కరోనరీ ఆర్టరీ డిసీజెస్ ఎక్కువ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏజ్ అయింది అని మన యాక్టివిటీస్ అన్ని మనం బంద్ చేస్తామన్నమాట. ఈ యాక్టివిటీస్ బంద్ చేయడము, ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేక ఉండేదాని వల్ల ప్రాబ్లం ఏమవుతుంది, అగైన్ హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. అట్లే కమ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో ఇంతకుముందు ఎట్లా చక్కగా డైజెషన్ అవుతుందో డైజెస్టివ్ అవుతుంది. వాటి లోపల రసాలు ఏమేమి ఉత్పన్నం అవుతాయో, యాసిడ్ సెక్రీషన్ ఏమవుతాయో, డైజెస్టివ్ జ్యూసెస్ ఏమి ఉత్పన్నం అవుతాయో అవన్నీ తక్కువ అవుతాయి. కాబట్టి ఆబ్వియస్లీ డైజెస్టివ్ కెపాసిటీ తగ్గుతుంది, కానీ మనం తినే ఆహారం అదే విధంగా ఉంటుంది. 50 సంవత్సరాల్లో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటుంటారో 60 ఇయర్స్లో కూడా అట్లే ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెము బరువు పెరుగుతూ ఉంటుంది ఒక ఏజ్కి వచ్చినప్పుడు అనమాట. ఇంకా కిందకి వెళ్తే వీ హ్యావ్ అవర్ యూరినరీ సిస్టమ్. ఏజ్ అవుతూ కొన్ని యూరినరీ సమస్యలు మొదలవుతాయి. కిడ్నీస్ కొంచెం ష్రింక్ అవుతుంది ఏజ్ అవుతూ. ఎప్పుడైతే కిడ్నీస్ ష్రింక్ అవుతుందో దాని వర్కింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది. ఇన్ని సిస్టమేటిక్గా మన శరీరంలో ఇవన్నీ మార్పులు కాక మన మజిల్స్లో మార్పులు అవుతాయి, మన బోన్స్లో బోన్ డెన్సిటీ తక్కువ అయిపోతుంది, బోన్స్ స్ట్రెంగ్త్ తక్కువ అవుతుంది, మజిల్స్ స్ట్రెంగ్త్ తక్కువ అవుతుంది. సో అవన్నీ కూడా సెక్రీషన్స్ తక్కువ అవుతూ పోతాయి. అందుకనే యాజ్ వీఆర్ గ్రోయింగ్ ఓల్డర్ అండ్ ఓల్డర్ మనకి ఇవన్నీ సమస్యలు మొదలవుతాయి. ఇవన్నీ ఎప్పుడవుతాయి, ఇవన్నీ మీరు చక్కగా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి ఉంటే అవుతాయి. మీ లైఫ్ స్టైల్ బాగా చెడగా ఉంది అనుకోండి, మీరు యంగ్గా ఉన్నప్పుడు చక్కగా లైఫ్ స్టైల్ చక్కగా లేదనుకోండి, వీటితో పాటు ఆల్రెడీ మీకు రకరకాల రోగాలు వచ్చి ఉంటాయి. ఎస్పెషల్లీ ఏమొచ్చి ఉంటుంది, ఒకటి హార్ట్ ప్రాబ్లం అన్నా ఉండాలి మీకు, లేదా మధుమేహం అన్నా ఉండాలి, లేదా కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నా ఉండాలి, హైపర్ టెన్షన్ అన్నా ఉండాలి, మలబద్ధకం అన్నా ఉండాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్. ఏజ్ అవుతూ మలబద్ధకం మొదలవడం. ఎందుకు మలబద్ధకం మొదలవుతుంది అంటే యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, మన ఇంటెస్టైన్స్ యాక్టివిటీ తక్కువైపోతుంది. ఎప్పుడైతే ఇంటెస్టైన్కి యాక్టివిటీ తక్కువ అవుతుందో మలాన్ని బయటకేసే ఒక శక్తి తక్కువైపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద శారీరకంగా మనలో వచ్చే ఇబ్బందులు అన్నమాట. సో వీటిని మనము ఎదుర్కోవాల్సింది, వీటిని చాలా చక్కగా మనము మేనేజ్ చేసుకోవచ్చు కూడా. ఇవి కాక దేర్ ఆర్ సర్టెన్ మెంటల్ ఇష్యూస్, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ. మనతో పాటు పిల్లలు ఉంటున్నారా లేరా, మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మేము ఒక్కరే అయిపోయినాము. భార్యాభర్త ఇద్దరు అంటే కొంచెం వరకు ఓకే, అదే ఒకరే ఉన్నారనుకోండి వాళ్ళలో ఇంకా ఇబ్బందులు మొదలవుతాయి అన్నమాట. లోన్లీనెస్, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ. ఎంతోమందికి ఫైనాన్షియల్లీ సెక్యూర్గా ఉంటారు కానీ ఆరోగ్యం చక్కగా ఉండదు. కొంతమందికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. ఎట్లా జీవితాన్ని గడపాలి? యు ఫీల్ దట్ నో వన్ ఈస్ దేర్ ఫర్ యూ. సో ఇలాంటి నెగటివ్ ఆలోచనలు ఈ ఓల్డ్ ఏజ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. సో అందుకనే ఫ్రెండ్స్, మేనేజింగ్ అండ్ లీడింగ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనకొకరికే కాదండి, అందరికీ ఇవన్నీ ఉంటాయి. అట్లని ఎల్డర్స్ అందరూ కూడా అన్హ్యాపీగా ఉండట్లేదు, చాలా మంచిగా జీవితాన్ని గడుపుతున్నారనమాట. ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారో
అప్పుడు ఈవెన్ మీ ప్రాణము మీ శరీరంలో ఉన్నన్ని రోజులు కూడా మీరు చక్కగా గడపచ్చు అనమాట. కొంతవరకు మీకు ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పటికీ, డబ్బులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు చక్కగా ఆనందంగా ఈ ఓల్డ్ ఏజ్ ఏముందో, ఎల్డర్లీ ఏజ్ ఉందో దాన్ని మీరు గడపచ్చు అనమాట. అందుకని ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరు చూస్తున్నారు ఏంటి, మీకు 60 years, 70 years, 80 years, ఇట్ డజంట్ మ్యాటర్. ఏజ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బాడీ అనమాట. అవర్ బాడీ గెట్స్ ఏజ్డ్, బట్ అవర్ మైండ్ డస్ నాట్ గెట్ ఏజ్డ్ అండ్ ఇట్ షుడ్ నాట్ గెట్ ఏజ్డ్. మనము మానసికంగా మనము ఏజ్ అయినాము అని అనుకోవద్దు. మీ అందరికీ తెలుసు, మీరందరూ నాకింత ఏజ్లో పెద్దగుంటారు, నాకింత ఎక్స్పీరియన్స్ చక్కగా ఉంటుంది మీకు. దెర్ ఈస్ నో ఏజ్ ఫర్ ద ఆత్మ. ఆత్మకి వయస్సు అనేది ఉండదు. ఎప్పుడు ఇట్ ఈస్ యంగర్, ఎప్పుడు ఇట్ ఈస్ యాక్టివ్. యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దట్ ఎస్ ఐ కెన్ డూ దిస్, నేను యంగ్గా ఉన్నాను, నేను చక్కగా చేస్తాను, నేను నా పనుల్ని నేను చేసుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. See, this positive feeding is very important to mind అనమాట. ఈ పాజిటివ్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ప్రతిసారి నేను చక్కగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చేయగలను అని అనిపిస్తుందో మన శరీరంలో ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. మనము జీవితాన్ని చాలా చక్కగా గడపచ్చు అనమాట. అదే మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారనుకోండి, నాకు వయసు ఎక్కువైపోయింది, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నాతో పాటు ఎవరూ లేరు, నేనేం చేయగలను, నేను వాకింగ్ చేయగలనా, నేను యోగా చేయగలనా, అవన్నీ నాకెందుకు. సో దిస్ ఆర్ ఆల్ ద నెగటివ్ థింగ్స్ అనమాట. ఇట్లా మీరు ఆలోచన చేస్తే మీ బాడీ ఏజింగ్ ప్రాసెస్ ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. అదే పాజిటివ్గా ఆలోచించారనుకోండి, మీ బాడీ ఏజింగ్ ప్రాసెస్ విల్ రెడ్యూస్ అనమాట. సో అందుకనే యోగా విల్ హెల్ప్ యూ అలాట్. యోగా చాలా వరకు మీకు హెల్ప్ చేస్తాయండి. యోగా మంచి ఆలోచన, ఏ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద లైఫ్ అండ్ ఏ సెన్సిబుల్ అండ్ ఏ న్యూట్రిషియస్ ఈటింగ్ అనమాట. ఈ మూడు చాలా అవసరము ఈ ఏజ్లో. ఒకటి చక్కగా యోగాభ్యాసము లేదా శారీరక శ్రమ, నంబర్ 1. నంబర్ 2, చక్కని ఆహారము, పౌష్టికంగా ఉండే ఆహారాన్ని తినడము. ఏది మీరు డైజెస్ట్ చేసుకోగలుగుతారో అలాంటి ఆహారాన్ని తినడము, శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని తినడము, మన కణాలని పెంచే ఆహారము తినడము, మన ఇమ్యూనిటీని పెంచే ఆహారము తినడము. అండ్ నెంబర్ 3 ఈస్ ఎ గుడ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనమాట. ఈ మూడు కూడా ఏజ్డ్ వాళ్ళకి చాలా అవసరము. ఈ మూడు ఉన్నారనుకోండి, మీతో పాటు ఎవరైనా ఉండకపోని, మీరు భార్య లేక ఉండొచ్చు, భర్త లేక ఉండొచ్చు, మీరు ఒకరే ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. యోగా ఒక ఫిలాసఫీ ఏంటి అంటే, యూ ట్రై టు బీ హ్యాపీ వెన్ యూ ఆర్ అలోన్. యూ ట్రై టు బీ హ్యాపీ వెన్ యూ ఆర్ అలోన్. ఎప్పటికీ మంది మనతో పాటు ఉండరు. ఈ సంబంధాలు, ఈ రిలేషన్స్ ఎవరు కూడా మనకు లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఇవ్వలేరు. దే ఆర్ ఆల్ టెంపరరీ. మీ భార్య, భర్త, పిల్లలు, ఇంకొకరు, మీ రిలేటివ్స్, సో దే ఆర్ ఆల్ టెంపరరీ రిలేషన్షిప్స్ అనమాట. వెన్ యూ కమ్ టు ద వెన్ యూ కమ్ టు 60 years, many people will realize that yes, we should learn how to be happy by ourselves. మనం ఒకరే ఉంటాము, మనం ఎట్లా హ్యాపీగా ఉండాలి, సో దీన్ని నేర్చుకోవాలి. ఇఫ్ యు లర్న్ లిటిల్ బిట్ ఆఫ్ యోగా, కొంచెము యోగిక్ ఫిలాసఫీని మీరు అర్థం చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏజ్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట, ఫిజికల్ ఇష్యూస్ అండ్ మెంటల్ ఇష్యూస్. సో ఐ విల్ బి టీచింగ్ యూ యోగా. యోగా అంటేనే 60 years అయింది, 70 years అయింది, నేను యోగా చేయొచ్చా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఇది నెగటివ్ థాట్ ఇన్ యువర్ మైండ్ దట్ యోగా అంటే భంగిమలు చేయాలి, యోగా అంటే తల కిందకి వేయాలి, కాళ్ళు పైకి వేయాలి, యోగా అంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి, నేను ఈ ఏజ్లో చేయొచ్చా, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా అపోహలు అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు యోగా అభ్యాసాన్ని ట్రై చేయలేదు. వేరే దేశాలకు వెళ్ళండి, యుఎస్కి వెళ్ళండి, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, 80 yearsలో యోగాభ్యాసం చేస్తున్నారు, 80 yearsలో నాకింత చక్కగా ఆసనాలను వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అట్లుంది, వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ ఆ విధంగా ఉంటున్నాయి అన్నమాట. చాలా చక్కగా వాళ్ళు 60 years తర్వాత లైఫ్ని వాళ్ళు చాలా చక్కగా గడుపుతారనమాట. మనం కూడా అలాగే గడపాలి. మీరు ఎంత డబ్బులు ఉంటేను కూడా
మీ ఆరోగ్యం చక్కగా లేదు అనుకోండి, మీకు బర్డన్ అవుతారు, మీ భార్యకో భర్తకో బర్డన్ అవుతారు, మీ పిల్లలకు బర్డన్ అవుతారు. ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ వేస్ట్. ఆ డబ్బులు మీకు ఆరోగ్యాన్ని తీసుకోరాదన్నమాట. కొంచెము రోజు శ్రమని ఇవ్వండి శరీరానికి, కొంచెం నాలుక మీద కంట్రోల్ చేసుకోండి. నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను, వయసు అయిన వాళ్ళే ఎక్కువగా తింటూ ఉంటారు, వయసు అయిన వాళ్ళే అసలుకి కంట్రోలే చేయరనమాట. ఎస్, డిఫికల్టీ. మీరు లైఫ్లో అంతా ఒక హ్యాబిట్ని ఫామ్ చేసుకుంటారు, ఒక ఏజ్కి వెళ్తేనే వాటన్నిటిని చేంజ్ చేయండి అంటే కష్టం అవుతుంది. స్లోగా నిదానంగా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, మీ నాలుక మీద కంట్రోల్ చేసుకోరావాలి. పిల్లలు ఏది చెప్తారో, ఏది మంచిది కాదో, ఏది చెడదో చెప్పినప్పుడు దాన్ని వినాలి, డాక్టర్స్ చెప్పినప్పుడు వాటిని వినాలన్నమాట. సో అందుకని రెగ్యులర్గా మీరు యోగాభ్యాసాన్ని చేసుకుంటే మీరెంతో ఇంకా చక్కగా మీ జీవితాన్ని, శేష జీవితాన్ని ఇంకా చక్కగా మీరు గడపవచ్చు అనమాట. ఇది ఒక చిన్న మీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తానండి. మీరు చైర్ మీద కూర్చొనే, మీ బల్ల మీద కూర్చొనే, ఈవెన్ మీరు నడవడానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు కూడా మీరు యోగాభ్యాసాన్ని చేసుకోవచ్చు, మీరు చాలా చక్కగా ఉండొచ్చు. మెయిన్గా వైటల్ ఆర్గన్స్, దేర్ ఆర్ టూ త్రీ వైటల్ ఆర్గన్స్, మన బ్రెయిన్, మన హార్ట్ అండ్ మన లంగ్స్. వీటికి చాలా ఇంపార్టెంట్ యోగా. మీరు వాకింగ్ చేయలేరు, ఎస్ సార్ మేము వాకింగ్ చేయాలనుకుంటాము, మేము ఇంకొక యాక్టివిటీ చేయాలంటాము, చేయలేరు. బికాస్ ఆల్రెడీ మీకు మోకాలు నొప్పులు వచ్చేసి ఉంటాయి, నడుము నొప్పులు వచ్చి ఉంటాయి, మీకు ఏదో ఫిజికల్ ప్రాబ్లం మొదలైంటాయి, మీరు బయటికి కూడా వెళ్ళలేరు. అట్లాంటి అప్పుడు యోగా మీరు ఎక్కడున్నారో అక్కడ చేసుకోవచ్చు. వీటికి వేరే ఏమీ అవసరం లేదు. ఒక నెల 2 నెలలు ఒక మంచి యోగా టీచర్తో పాటు మీరు ఉండి యోగా నేర్చుకోండి. దాని తర్వాత మీరు ఆ క్లాసెస్ కూడా వెళ్ళే అవసరం లేదు. ఒక నెల 2 నెలలు నేర్చుకుంటే రోజు పొద్దున్న అన్నం తినేది ఎవరైనా నేర్పుతారండి మీకు? నో, ఇట్ ఈస్ ఇన్వాల్వ్. మనం నేర్చుకుంటాం, పిల్లలన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. యోగా చేయడం కూడా అంతే. ఒకసారి మీరు నేర్చుకున్నారనుకోండి, దాని తర్వాత ఎట్లా అన్నం తినడం నేర్చుకోరో అట్లా యోగా చేస్తూ వెళ్తారనమాట. ఈరోజు నేను కొన్ని యోగాభ్యాసాలు సరళంగా ఉండేవి ఏమున్నాయో అవి నేర్పిస్తానండి, వాటిని చూడండి. సో దాని తర్వాత మీకు చక్కగా ఉంది, నేను చేయగలను అంటే మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్లో రోజు ఆన్లైన్ క్లాసెస్. మీరు ఎక్కడైనా ఉండండి, ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఉండండి, మీరు నాతో పాటు ఆన్లైన్లో పొద్దున్న 7:15 నుంచి 8 గంటల వరకు కూడా యోగా ఫర్ ఎల్డర్లీ, యోగా ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ సఫరింగ్ విత్ ద COVID-19, లేదా సఫర్ అయ్యి దాని తర్వాత మీరు మీ లంగ్స్ని పాడగాక చూసుకోవాలి అంటే యోగా ఏం చేయాలి, లేదా కోవిడ్ రాక యోగా చేయాలి, ఇట్లాంటి వాళ్ళకి పొద్దున్న 7:15 to 8 o'clock చాలా సరళంగా ఉండే యోగాభ్యాసాలని చెప్తున్నాము. సో మీకు ఈ ఒక క్లాసు నచ్చితే ఒక 2-3 రోజులు మీరు ఇంట్లో చేసుకుంటే మీరు యోగా చేసుకోగలను. నాకు తెలిసినట్ల ఇట్స్ కనెక్టెడ్ విత్ యువర్ మైండ్ అనమాట. యోగా అంటేనే ఇప్పుడు చాలామంది వయసు అయిన వాళ్ళు ఏమన్నా మీరు చూస్తుంటే భయపడుతూ ఉంటారు. అట్లా ఉండదు, మీరు నాతో పాటు చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది. సో ఒక నెల 2 నెలలు యోగా చేయండి, నేర్చుకోండి. దాని తర్వాత మీరు కంటిన్యూస్గా మీ లైఫ్ టైంలో మీరు యోగా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు. దీంతోపాటు మంచి ఆహారము, మెడికేషన్స్ ఏమేమి ఉన్నాయో మంచిగా మెడికేషన్స్ ఏమున్నాయో చక్కగా తీసుకోవాలి. టైం టు టైం మెడికేషన్స్ తీసుకోండి. సంవత్సరానికి ఒకసారి మీ అన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోండి. మీరు కిడ్నీ ఇబ్బందితో బాధపడుతున్నారా, కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారా, షుగర్ లెవెల్లో బాధపడుతున్నారా, ప్రతి 3 నెలలకు ఒకసారి దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకోండి. అసెస్ చేయండి, షుగర్ లెవెల్స్ పెరిగిందా లేదా, కిడ్నీస్ చక్కగా పనిచేస్తున్నాయా లేదా. మీరు అప్పటికప్పటికి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాటిని అసెస్ చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి డాక్టర్ని కలవడము, దానికి అనుగుణంగా మెడికేషన్స్ చేంజ్ చేసుకోవడము, మనస్సుని చక్కగా ఉంచుకోవడము, వ్యాయామము, యోగాభ్యాసం చేయడము, ఆహారం చక్కగా తీసుకోవడము, ఇవి చేసుకున్నారనుకోండి మీరు ఓల్డ్ ఏజ్ని చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఫ్రెండ్స్తో గడపడము వెరీ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ నో దట్ మోర్ దెన్ రిలేషన్షిప్స్ వీ విల్ బి వెరీ హ్యాపీ విత్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. ఓల్డ్ ఏజ్లో ఫ్రెండ్స్తో కలవండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో రోజుకి 1 గంట సేపు టైం స్పెండ్ చేయండి. యూ విల్ బికమ్ మోర్ యంగర్ అండ్ యంగర్ అనమాట.
నా నంబరు 9652227079 అండి. నేను మరొకసారి చెప్తానండి. మీకు ఏదైనా సమస్యలు ఇవే కాక యోగానే కాక బేసికలీ నేను మా భార్య మేమిద్దరు కూడా న్యాచురోపతి యోగా ఫిజిషియన్స్. గత 10 సంవత్సరాల నుంచి మంచిర్యాలలో మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని నడుపుతున్నాము. ఎంతోమందికి యోగా ద్వారా ప్రకృతి చికిత్సల ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఫీల్డ్లో ఉంటున్నాము. ఇవి కాక యోగానే కాక మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వాటికి ఆహారం ఎట్లుండాలి, వాటికి ఈవెన్ యోగా కూడా మీ సమస్యలని బట్టి యోగా చేయాలి. బ్లడ్ ప్రెషర్కి ఏంటి యోగా, నేను చెప్పినవి జనరల్గా అన్నమాట. సో వాటికి సంబంధించిన యోగా నేర్చుకోవాలి. ఆహార నియమాల గురించి మీరు తెలుసుకోవాలి. ప్రకృతి వైద్యము, ఇంట్లో ఎలాంటి ప్రకృతి వైద్యాన్ని నేర్చుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ సమస్యలకి ప్రకృతి వైద్యము, ఆహారము, యోగా ద్వారా మేము మీకు సలహాలు ఇస్తాము. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ త్రూ ఫోన్ కన్సల్టేషన్ కావచ్చండి. నా నంబర్ మరొకసారి చెప్తాను, ఎవరెవరు రాసుకోలేదో రాసుకోండి. అలాంటి ఇబ్బందులు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. మీరు క్లాసెస్కి అటెండ్ కావచ్చు. ఇవే క్లాసెస్ కాక రెగ్యులర్గా, సపోజ్ మీరు 60 years ఉండి మీరు రెగ్యులర్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు, రెగ్యులర్గా యోగా ఎక్సర్సైజ్ చేస్తుండేవాళ్ళు, ఇవన్నీ చాలా తక్కువ అనిపించవచ్చు మీకు. సో అట్లాంటి వాళ్ళు మా రెగ్యులర్ క్లాసెస్ నడుపుతాం మేము. పొద్దున్న 5:30 నుంచి 7 గంటల వరకు పొద్దున్న ఒక క్లాస్ ఉంటుంది. సాయంత్రం ఒక యోగా క్లాసు 4:30 నుంచి 6:15 వరకు ఒక క్లాస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మీరు ఆ యోగా క్లాసెస్లో కూడా మీకు శక్తి బలంగా ఉంది, యు ఆర్ స్టిల్ యంగర్, యు ఆర్ యంగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 అన్న వాళ్ళు మీరు ఆ క్లాసెస్ కూడా మీరు అటెండ్ కావచ్చు అనమాట. ఫర్ ఆల్ అదర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ 9652227079. మరొకసారి నంబర్స్ చెప్తాను, 9652227079 అండి నా నంబర్. సో దీనికి వాట్సాప్ చేయండి, ఫోన్ కాల్ చేయండి బిట్వీన్ 10 to 1 o'clock టైంలో. సో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. సో విత్ దిస్ నాతో పాటు రెగ్యులర్గా నాతో పాటు ఆల్రెడీ రోజు చాలామంది యోగా చేస్తున్నారు జూమ్లో. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎవరెవరు ఫేస్బుక్లో ఉన్నారో, ఎవరెవరు జూమ్లో ఉన్నారో మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ కూడా a very happy elderly day to all of you. Let God give you health, let God give you happiness, and you may live longer with happiness and health అని మీ అందరికీ కూడా ఆశిస్తూ ఈరోజు క్లాస్ని మనము సమాప్తం చేసుకుందాం.